ఎం న్యూస్ కి స్వాగతం. కాశ్మీర్ యాపిల్ తోటను మండపేట పట్టణంలో తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న లొల్ల గ్రామానికి చెందిన రైతు ఎంపీటీసీ వైట్ల సతీష్ గత 3.5 సంవత్సరాలుగా తాను లీజుకు తీసుకున్న 2 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రేగి జాతికి చెందిన అధిక పోషక గుణాలు కలిగిన కాశ్మీర్ యాపిల్ పండ్లను పండిస్తూ క్రిమి సంహారక మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్న వైట్ల సతీష్ గత వారం రోజులుగా తన వ్యవసాయ క్షేత్రం వద్ద కాశ్మీర్ యాపిల్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ కాశ్మీర్ యాపిల్ పండ్లు చాలా రుచిగా బాగున్నాయని కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైట్ల సతీష్ మండపేట సప్తగిరి థియేటర్ రోడ్డులో తాను లీజుకు తీసుకున్న 2 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఖమ్మం జిల్లా నుంచి 3.5 సంవత్సరాల క్రితం కాశ్మీర్ యాపిల్ మొక్కలు తీసుకొచ్చి వాటిని ఆర్గానిక్ పద్ధతిలో తోటగా పెంచారు. గత 3 సంవత్సరాలుగా కాశ్మీర్ యాపిల్ తోట నుంచి ఫలసాయం ద్వారా అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కాశ్మీర్ యాపిల్ నవంబర్ నెలలో పూత దశ నుంచి పండుగ ఎదిగి జనవరి నెలలో పంట చేతికొస్తుంది. అలా వచ్చిన రేగి జాతికి చెందిన ఈ కాశ్మీర్ యాపిల్ అధిక పోషక విలువలు ఉండటం ఈ పండులో ప్రత్యేకత అని ఫామ్ యజమాని వైట్ల సతీష్ పండు లక్షణాలు వివరిస్తున్నారు. నా పేరు వైట్ల సతీష్ అండి. నేను ఇక్కడ కాశ్మీర్ యాపిల్ వేరు ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచించే టైంలో భద్రాసంలో దొరుకుతుందని తెలిసి అక్కడికి వెళ్ళానండి. నేను అక్కడికి వెళ్ళి మొత్తం అంతా చూడడం జరిగింది. నేను మొన్న మే నెలలో తెచ్చి ఇక్కడ పాతడం జరిగిందండి. 8 నెలల్లో పంట చాలా బాగా వచ్చిందండి. ఈ చాలా స్వీట్ ఉందని చెప్పి అందరూ కూడా అంటున్నారండి. మాకు ఇక్కడ వ్యవసాయ కేంద్రంలోనే ఇక్కడ మాకు ఆవులు అయితే ఉన్నాయండి. ఆవుల నుంచి వచ్చిన ఎరువులే ఇక్కడ మొత్తం అంతా వాడతాం. ఇందులోని ఎటువంటి పిండి కానీ బయట దొరికి ఏమి వాడమండి. అన్నీ ఇక్కడ క్యాజువల్గా ఉండి అన్నీ వాడతాం. మీకు ఈ యాపిల్ ఇక్కడ పండించాలండి. అదే నల్లరేగడి మట్టి, మండపేట పరిసర ప్రాంతాల్లో ఉండేదంతా నల్లరేగడి మట్టి. ఈ నల్లరేగడి మట్టిలోనే మీరు ఈ మొక్క పెంచాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే ఇది నేను మొత్తం ఎంక్వైరీ చేశానండి. ఈ పంట ఏ భూమి మీదన్నా కానీ పండుతుందన్నారని చెప్పేసి నేను ప్రయోగం చేయడం జరిగిందండి. చేయడం వల్ల ఈరోజు నాకు మంచి వ్యాపారం జరుగుతుందని అనుకుంటున్నానండి. అంటే మీరు మొక్క పాతిన దశ నుండి ఎన్ని రోజులకు మీకు కాపు అందుబాటులోకి వస్తుందండి? ఇది 8 నెలలకి మనం వేసాక 8 నెలలకి పంట వస్తుందండి. మళ్ళీ 3 నెలలు రెస్ట్ అండి దీనికి. తర్వాత మళ్ళీ మే నుంచి డిసెంబర్ నెలకి మళ్ళీ పంట వస్తుందండి. ఇక్కడ పండిన పంటను ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు మీరు? మొత్తం ఇక్కడ లోకల్లో తెలుసుకుని మేము ఇక్కడ వేసామని తెలుసుకుని వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయిందండి. మేము రోజుకి 20-30 కేజీలు కోస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్లో 20-30 కేజీలు వస్తుందండి. అవేమో ఇక్కడ వచ్చిన వాళ్ళకి సరిపోతున్నాయి. అలాగే బయట నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు. మాకేమని ప్రస్తుతానికి ఇచ్చే పరిస్థితి లేదండి. ఇక్కడ ఈ కాశ్మీర్ యాపిల్ వేల్లో వచ్చండి విటమిన్ అంతా చాలా బాగుంటాయి. అయితే ఇటువంటి మన షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా అందరూ తినొచ్చండి. ఇది వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు కూడా పట్టుకెళ్తున్నారు. చాలా బాగున్నాయి రిజల్ట్ అంటున్నారండి. వాళ్ళని విటమిన్ అన్నీ చూసామండి. చాలా బాగుందన్నారండి. అన్నీ చెక్ చేసామండి. చాలా బాగున్నాయి అన్నారండి. ఫ్రూట్ మొత్తం తినే వాళ్ళే మళ్ళీ వచ్చి తింటున్నారండి. మన వాతావరణ పరిస్థితులకు ఈ పండ్ల జాతి మొక్క అనుకూలంగా ఉంటుందంటున్నారు. కొత్త తరహాలో ఏదైనా వ్యవసాయం చేయాలన్న లక్ష్యంతో తోటను వేశానన్నారు. ఈ తోటకు క్రిమి సంహారక మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలోనే సాగు చేస్తున్నామన్నారు. తమ వ్యవసాయ క్షేత్రం వద్ద ఏ రోజు కోసిన పండ్లను ఆ రోజే అమ్మకాలు కొనసాగిస్తామన్నారు. కిలో 100 రూపాయల ధరతో అమ్ముతున్నామన్నారు. నా పేరు రిని అండి. నేను ఉద్యాన శాఖాధికారి, అనపర్తి మండలం, రాజానగరం మరియు మండపేట కూడా నేనే చూస్తూ ఉంటాను. ఈరోజు వైట్ల సతీష్ గారి ఈ యాపిల్ రేగు తోటకి రావడం, ఇది చూడటం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చేసేటువంటి వ్యవసాయమే కాకుండా కొత్త రకమైనటువంటి ఇటువంటి పంటలు చేసుకున్నట్లయితే కూడా రైతుకి లాభసాటిగా ఉండడమే కాకుండా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. కొంచెం మెట్ట ప్రాంతం చేసారా మామూలుగా యాపిల్ రేగులో గ్రీన్ యాపిల్ బేర్ అనేటువంటిది సాధారణంగా సాగులో ఉంది.
అయితే ఇది కొంచెం దానికి అడ్వాన్స్డ్ హైబ్రిడ్ అయినటువంటి కాశ్మీర్ యాపిల్ రేగు. ఈ విధంగా కాయ ఎర్రగా వస్తుంది. అది పచ్చిగా ఉంటే ఇది ఈ విధంగా ఎర్రగా వస్తుంది. దాని మీద ఇది కొంచెం తీపి శాతం కూడా, దాని మీద షుగర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కంటిన్యూ చెప్పండి. అయితే దీనికి మామూలుగా మనం ఎప్పుడు వ్యవసాయం చేసినట్టుగా అధికమైనటువంటి నీరు పెడతాం అంటే చేసుకోకుండా ఈ విధంగా మన సతీష్ గారు పాటించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్య పద్ధతిలో నీరు ఎంత కావాలో అంత మాత్రమే అందించినట్లయితే దీని యొక్క తీపి శాతం కూడా పెరుగుతుంది, కలుపు తగ్గుతుంది, వచ్చేటువంటి చీడపీడలు కూడా చాలా తక్కువ ఆశిస్తూ ఉంటాయి. మొత్తం ఇది ఆర్గానిక్గా అయినా చేయొచ్చు, ఇన్ఆర్గానిక్గా అయినా చేయొచ్చు. అయితే మన సతీష్ గారు ఇక్కడ కంప్లీట్ ఆర్గానిక్గా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసినప్పుడు మనం పెంటలో జీవశిలీంద్రమైనటువంటి ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ అటువంటివి మనం ఏమన్నా కలుపుకుని వేసుకున్నట్లయితే కాయ యొక్క నాణ్యత మరియు దిగుబడి కూడా పెరుగుతుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగులకి ఆకర్షించడానికి పసుపు రంగు జిగురు అట్లు అనేటువంటివి ఎకరానికి 8 నుంచి 10 చొప్పున అక్కడక్కడ చెట్లకు కట్టినట్లయితే కూడా రసం పీల్చే ఉధృతి, పురుగుల ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. అప్పుడప్పుడు అంటే 2 నెలలకు ఒకసారి లేదా నెలకొకసారి వేప నూనె మనం కలిపేటువంటి జీవశిలీంద్రంతో పాటు లేకపోతే జీవామృతంతో పాటు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఏ విధమైనటువంటి చీడపీడలో కూడా మన పంటను ఆశించం. ఈ విధంగా వినూత్నంగా ప్రతి ఒక్క రైతు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి కాల పరిమితి అయ్యే కొద్దీ కూడా శాస్త్రీయంగా మనం వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మెట్ట ప్రాంతం కొంచెం ఉన్నట్లటువంటి వాళ్ళు ఇటువంటి కొత్త వంగడాలను, కొత్త పంటలను ఖచ్చితంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మన వైట్ల సతీష్ గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఇటువంటి కొత్త పంటలను ఖచ్చితంగా మీరు సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాం. దీనికి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు దండగా ఉండి ఖచ్చితంగా ఏదో ఒక రాయితీ రూపంలో కూడా మీకు అవకాశం కల్పిస్తుంది. ఈ పండ్లను కొనుగోలు చేసిన వారు మాట్లాడుతూ పండ్లు చాలా బాగున్నాయని, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ పండ్లు తినొచ్చన్నారు. అధిక పోషక విలువలు ఈ పండు ప్రత్యేకతని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాపిల్ మోడల్లో రేగి పండు తయారు చేస్తున్నారండి. చెట్లు మన మెండపేటలో మొట్టమొదటిసారిగా సప్తగిరి థియేటర్ ఎదురుగుండా తోటలో వేసారండి, ఒక ఎకరం తోటలోని. అసలు ఏంటని చెప్పేసి తాపేసి నుంచి మేము చూడడానికి వచ్చాము. ఈ తోట కాయ కూడా అండి సేమ్ యాపిల్ మోడల్లో ఉంది, కానీ యాక్చువల్గా అయితే ఇది కాశ్మీర్ రేగిపండు అంటున్నారు దీన్ని. గతం యాపిల్ మోడల్లోనే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది పైగా ఇమ్యూనిటీకి సంబంధించింది, ఎక్కువగా పోషక పదార్థాలు ఎక్కువ ఉన్నాయండి. ఇది తినటం వల్ల కూడా చాలా మంచిది. చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు ఈ తోట. అసలు ఏంటని చెప్పేసి సార్ని అడగడానికి వచ్చాము మేము. ఇక్కడ ఎక్కడా లేదు అసలు. ఇది అయితే దీని దిగుబడి కూడా చాలా బాగుందండి. చెట్లు కూడా చూసాం. చెట్టు కొమ్మకి ఉంగిపోయేలా కాస్తానండి కాయలు. ఇది అతి తక్కువ లేదంటే ఒక కొమ్మకి ఒక 20 కాయలు చొప్పున, ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కొమ్మలకి చెట్టు వాడిపోయేలాగా ఈ కాయ ఉంది. ఈ కాయ చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఇందులో విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారండి. దీని గురించి తెలుసుకోవడానికి మన సతీష్ గారి దగ్గరికి వచ్చామండి. అసలు ఏంటి దీని పొజిషన్ ఏంటని చెప్పేసి అడిగితే ఇది ఎక్కడా లేదండి, కాశ్మీర్ యాపిల్ మోడల్లో ఉంటుంది రేగిపండు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అసలు ఏంటిది అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం మేము కనుక్కుని ఈ రోజుని సతీష్ గారి తోటలోకి వచ్చి చూసి దీని గురించి, దీని టేస్ట్ కూడా మేము చూడడం జరిగింది. ఇది చాలా అరుదైన పండు అండి, ఎక్కడ దొరకదు ఇది. ఇది విటమిన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులోని. తిని చూసాక మాకు తెలిసిందే. దీని గురించి అసలు ఏంటి దిగుబడి ఏంటిది, రాబడి ఎలా ఉంటుందని చెప్పేసి మేము అడిగాం. ఇక్కడ ఎక్కడా లేదని చెప్పేసి ఈయన అన్నారు. మొదటిసారిగా ఈయన ట్రై చేసి అసలు ఏంటన్నదే దాని గురించి తెలుసుకుని ఈయన వేయడం జరిగింది. తోట చాలా చక్కగా దిగుబడి కూడా బాగుంది. ఇదంతా చూసాం. ఇది కూడా మేము కూడా మా ఫ్రెండ్స్తో చెప్పి అసలు ఏంటిది ఏ నెలలో పండుతుంది ఏంటి, దీనివల్ల ఏంటి డీటెయిల్స్ అడిగితే సతీష్ గారి దగ్గరికి వచ్చామండి. ఆయన కూడా చాలా విఫలంగా చెప్పారు. ఈ తోటని వేసుకుంటే ఫ్యూచర్లో దిగుబడి బాగుంటుంది, మన రైతులకు కూడా అనుకున్న రేటు కూడా వచ్చి ఆనందంగా ఉండేలా ఉందండి. మెయిన్ ఈ పండు ప్రస్తుతానికి ఫస్ట్ టైం అనేది మెండపేటలో మన వాళ్ళకి చూసింది. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు.
కాశ్మీరు యాపిల్ వేరు అనేటువంటి ఒక కొత్త రకం వెరైటీని తెచ్చి మన వైట్ల సతీష్ గారు ఇక్కడ వేయటం జరిగింది. ఇది 6 నెలల పంట. ఈ 6 నెలల్లోనే మంచి దిగుబడి వచ్చి కాయలు మంచి టేస్ట్గా చాలా సమృద్ధిగా కాసినాయి. అయితే రెండో విషయం ఏంటంటే ఈయన ప్రకృతి వ్యవసాయం చేసి గో ఆధారిత మీద పురుగు మందులు వాడకుండా గోవులు మేపుతా ఆ గోవు మూత్రంతో మెడిసిన్ ఇస్తా దీనికి చక్కని పంట పండించి మంచి దిగుబడులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిన మా సతీష్ ఇంకా మంచి మంచి ఇటువంటి రకాలు తెచ్చి మంచి మంచి వెరైటీలు వేసి మాకు కూడా ఆదర్శంగా ఉండి మేము కూడా వేద్దామనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ కూడా ఇటువంటి పళ్ళు పండించాలి అలాగని చెప్పి చాలా ఆనందంగా ఉంది. తోటలోకి వెళ్తే చాలా చూడబుద్ధి వేస్తుంది. చూడ సంపదగా ఉంది ఇది. ఈ యాపిల్ వల్ల తినటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పోషకాలు కాల్షియం అన్నీ సమృద్ధిగా లభించే ఫలం ఇది. అందుచేత ఈ ప్రకృతి పరంగా పండించిన పంటని ప్రతి ఒళ్ళు తిని ఆనందిస్తారు. అలాగే తోటలు కూడా వేసి సతీష్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెయ్యాలి అలాగని చెప్పి ఈ ఫ్రూట్స్ని అభివృద్ధి చెయ్యాలి అలాగని చెప్పి సతీష్ని అభినందించడం జరిగింది. మేము కూడా చేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.